శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజువ స్వామి గారు. సార్ నిన్న మనం రఘువరన్ గారి గురించి మాట్లాడుకున్నాం కదా. మరి వాళ్ళ మిసెస్ రోహిణి గారు ఉన్నారు కదా. అవును, మరి నిన్నే చెప్పుకున్నాం మనం రోహిణి గారి గురించి మాట్లాడుకుందాం. అవును, భర్త గురించి చెప్పి భార్య గురించి చెప్పకపోతే మనం అధర్మంగా ఉన్నట్టు, వాళ్ళని విడదీసినట్లు చెప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. రోహిణి గారు మధ్యలో రోహిణి గారు కూడా మధ్యలో బ్రేక్ అయినట్టుంది, ఏది సినిమాలకు సంబంధించి గ్యాప్ వచ్చినట్టుంది. పెళ్ళైన తర్వాతే, పెళ్ళైన తర్వాత ఆవిడ ఏంటంటే సంసారానికి నేను భర్తని సరిగ్గా చూసుకోవాలనే దీంతో బిడ్డ సంసారానికి ప్రాధాన్యత ఇచ్చారు ఆవిడ. ఆవిడ బిజీగా ఉన్నారు. తమిళ మలయాళంలో బ్రహ్మాండమైన సినిమాలు. అంటే మన తెలుగులో దురదృష్టం ఏంటంటే తెలుగులో ఎక్కువ చేయలే. ఆ తర్వాత లేటర్ ఆఫ్ లో ఆయన వెళ్ళిన తర్వాత మదర్ క్యారెక్టర్స్ వేశారు తప్ప హీరోయిన్ గా చేయలే. హీరోయిన్ గా మలయాళం సూపరు, తమిళ్ సూపరు, ఏమంటే ఇక తెలుగులో మదర్ గా సూపరు. కొంతకాలం తర్వాత యంగ్ హీరోలకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న సినిమాలు ఎన్ని ఉంటాయండి? 200 మూవీస్. అంటే ఐదో ఏట నుంచి 12వ ఏట వరకు చేసింది చైల్డ్ ఆర్టిస్ట్ గా. 200 సినిమాలు 12 ఏట వరకు చేసిన తర్వాత ఏమైందంటే అటు ఇటుగాని వయసు అయిపోయింది. ఇటు హీరోయిన్ కి కాదు, ఇటు బాలనటిగాను పనికిరాదు. అందుకని గ్యాప్ ఇచ్చింది. గ్యాప్ ఇచ్చిన తర్వాత 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుంది. ఆ 3 ఏళ్ళలో చదువుకుంది. అంతకుముందు స్కూల్కి వెళ్ళాల. ఆ స్కూల్కి వెళ్ళాలనే కోరిక ఈ 3 ఏళ్ళలో తీర్చుకున్నాడు. అంటే చెప్తాను, అంటే బాల్యం మొత్తం సినిమాల్లోనే జరిపోయింది. సినిమా టూ బిజీ అండి. వాళ్ళ నాన్న గాడ్ ఫాదరు, ఆవిడకి ఫాదరు, గాడ్ ఫాదరు, ట్రైనరు, డైలాగ్ ట్రైనరు. ఆయన ప్రతి డైలాగ్ ఆయనకి ఇచ్చేవాడు. ముందు మీ అమ్మాయి చెప్పిన డైలాగ్స్ అని కూర్చోబెట్టి ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఇచ్చేయాలని చెప్పి. దానికి కారణం ఏంటో నేను ఇప్పుడు ఈ స్టార్ట్ చేసి చెప్తాను. రోహిణి అప్పారావు నాయుడు రాధా అనే దంపతులకి అనకాపల్లిలో జన్మించింది. ఉత్తరాంధ్రలో అనకాపల్లిలో జన్మించారండి. మన మల్లికార్జునరావు గారు కూడా అనకాపల్లి దగ్గర గౌరపాలెం. ఏమండి, అంటే ఆర్టిస్టులు కూడా ఉన్నారు అక్కడ, ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు. ఈయన పంచాయతీ ఆఫీసరు అక్కడ ఆ ఊళ్ళో, ఆ పక్కన ఆ ఊళ్ళో పంచాయతీ ఆఫీసరు. ఈయన పంచాయతీ ఆఫీసర్ కాక లారీలు కూడా ఏదో వ్యాపారం చేశారంటారు, కానీ అది పర్టికులర్గా లారీల వ్యాపారం మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఆయన. పంచాయతీ ఆఫీసరు ఈయనకి కొంచెం బాగుంటాడు, నేను చూశాను. మేము బలిపీఠంలో యాక్ట్ చేసింది రోహిణి, మా చైల్డ్ ఆర్టిస్ట్గా బలిపీఠంలో చేసింది. దానికి నేను పనిచేశాను. పనిచేసిన తర్వాత అక్కడ ఆయన వస్తూ ఉండేవాడు, టక్ చేసుకుని మంచి అఫీషియల్గా ఉండేవాడు, అందంగా ఉండేవాడు, నో డౌట్ అందంగా ఉండేవాడు. తనకి నటన మీద ఇష్టం, నటుడు అవ్వాలని కోరుకుండేది. నువ్వు బాగుంటావు కదరా నటుడుగా అని ఫ్రెండ్స్ కూడా చెప్తే, దీంట్లో చెప్తే అతను నటుడు అవ్వాలనుకున్నాడు. కానీ తన కోరిక తీరలేదు. ఎందుకంటే ఈయనకి దాదాపు రోహిణితో కలిపి 5 పిల్లలు. బాలాజీ అని అన్న పెద్దాడు, రోహిణికి అన్నయ్య, అతను కూడా ఆర్టిస్టే. గురుగారే ఇంట్రొడ్యూస్ చేశారు దీంట్లో, ఓ ఆడది ఓ మగాడు అనే సినిమాతోటి. నాగూరుబాబు అందులో కూడా యాక్ట్ చేశాడు. ఏమండి, అది అయిన తర్వాత రోహిణి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. మగపిల్లాడు ఉన్నా కూడా ఈ అమ్మాయిని పట్టుకుని, ఈ అమ్మాయి అందంగా చాలా బాగుంటుంది, తండ్రి ఫేస్ కరెక్ట్గా. రోహిణిని చూసి తండ్రిని చూడక్కర్లా, అందుకని అందంగా ఉంటాడని చెప్పాను నేను. ఏమండి, రోహిణి చిన్నపిల్లని పెట్టుకుని అలా తీసుకొచ్చి మళ్ళీ అనకాపల్లి వెళ్ళిపోయాడు ఉద్యోగం చేస్తుండగా. కొంతకాలం అలా అయిన తర్వాత ఒక 5వ సంవత్సరం వచ్చింది పాపకి 5వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇలా తిరుగుతుండగా యశోదాకృష్ణ సినిమాకి ఈయన బాలనటుడు కావాల్సి వస్తే రోహిణిని చూశారు సిఎస్ రావు గారు, డైరెక్టర్ సిఎస్ రావు. దానికి యశోదాకృష్ణ చూసి కృష్ణుడి క్యారెక్టర్ వేయించారు అందులో. అది ఫస్ట్ సినిమా. వేసిన తర్వాత 5వ తరగతి కృష్ణుడి సినిమా వేశారు. ఎవరితో కాంబినేషన్? ఫస్ట్ ఎస్వి రంగారావు గారితో. కంసుడు బాలకృష్ణుడు, ఈయన కంసుడు. ఆయన చాలా ఒడిలో కూర్చోబెట్టుకుని చాలా ఇచ్చేసి ఆవిడ్ని అలవాటు చేసేవాడు అనమాట. అంటే ఆయన కొంచెం భయంకరంగా ఉంటుంది గెటప్, మేసాలు గెటప్. అందుకని ఇదంతా పాపని మచ్చిక చేసుకుని
ఇదివరకు అలాగే ఉండేవాళ్ళు. ఓకే. ఇలాగా యశోద కృష్ణలో చేసింది. యశోద కృష్ణలో చేసిన తర్వాత ఇక వరుస సినిమాలు వచ్చేసినాయి ఈవిడ. వరుస సినిమాలు వస్తే ఒక సినిమా ఆ దేవుడు చేసిన బొమ్మలో ఏదో ఉంది ఒకటి, పునర్జన్మ వస్తుంది కుర్రాడుగా జయసుధతోటి. జయసుధ భర్త చనిపోతే ఆ కథలాగానే పునర్జన్మతో మళ్ళీ పుడతాడు ఇతను. ఓకే. ఓకే. మళ్ళీ పుట్టి జయ అని పిలుస్తాడు. 8 ఏళ్ళ కుర్రాడు, 8 ఏళ్ళు కాదు 6 ఏళ్ళ కుర్రాడు, 7 ఏళ్ళ కుర్రాడు. జయ అని పిలిస్తే ఏంటి అని ఆశ్చర్యపోతుంది జయసుధ. వేసింది అందులో హీరోయిన్గా. ఓకే. భర్త చచ్చిపోతాడు. భర్త చచ్చిపోతే విధవగా ఇది చేసుకుంది. కుర్రాడుగా పుట్టి కొంత పెరిగిన తర్వాత ఈవిని చూసి అదేంటి జయ బొట్టు పెట్టుకోలేదు అంటాడు. ఈ క్యారెక్టర్ కుర్రాడుగా వేసింది. ఓకే. అంటే విగ్గు అది పెట్టి కుర్రాడు విగ్గు మగపిల్లాడుగా చాలా వాటిలో వేసింది. ఏమండి ఇలా చేస్తూ ఒక వరుస సినిమాల్లో ఇంటింటి కదా చాలా సినిమాల్లో వేసింది. వేసిన తర్వాత ఇక్కడి నుంచి తమిళ్, మలయాళం, అంటే ఇప్పుడు సెంటర్ మెడ్రాసే కాబట్టి అప్పుడు 4 భాషలకి సెంటర్ మెడ్రాసే. సో తమిళ్, మలయాళం అన్నిట్లోనూ ఈవిడ బాలనటిగా చేసేసి 200 సినిమాలు ఏకబాటున చేశారు. ఎప్పటి నుంచి 5 నుంచి 7 ఏళ్లలో 200 సినిమాలు బాలనటిగా చేసేసింది. చేసిన తర్వాత 12 ఏడు వచ్చింది. 12 ఏడు వచ్చిన తర్వాత ఇక స్టాప్ చేసింది. అప్పటి వరకు ఏం చేశారంటే ఇంటి దగ్గర చదివించేవాళ్ళు. మాస్టర్ని పిలిపించి, ఆ స్కూల్ మాస్టర్ని పిలిపించి పరీక్షలు అక్కడ రాయించేవాళ్ళు పర్మిషన్ తీసుకుని. తండ్రి కూడా ఆఫీసర్ కాబట్టి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు ఆయన. ఏమండి ఇలా ఉంటుండగా అసలు తండ్రి ఏం చెప్తే అది అవగాహన చేసుకోవటంలో మాస్టర్ ఈవిడ రోహిణి. అంత అవగాహన ఎవరికి రాదు. చిన్న ఇమ్మీడియట్ ఏకసంతాగ్రహం అంటారు చూసారా, అలా పట్టుకుని అలా చేసే డైలాగులు. అంత కష్టపడేవాడు పాపం. తండ్రిని మెచ్చుకోవాలి ఆయన్ని. అంత ఓపిక కూర్చోబెట్టుకుని చూడమ్మా ఇలా చెప్పాలి, ఇక్కడేమో పాజ్ ఇవ్వాలి, ఇలా చేసి ఆయన చూసినప్పుడు ఇలా కళ్ళలో ఇలా చేయాలి, ఇవన్నీ చెప్పేవాడు ఆయన. అంటే తన కోరికలన్నీ కూతురు తీర్చుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. తను నటుడు అవ్వాలన్న కోరికంతా కూతురులో తన కూతుర్ని చేసుకున్నాడు. కొడుకు దగ్గరికి వెళ్ళామండి. కొడుకు మామూలుగా బుక్ అవుతున్నాడు అంతే. ఈవిడితో పాటు వచ్చినప్పుడు చూసి మేము ఓవాడిది మోగాడికి ఒక క్యారెక్టర్ హీరోగా చేసాం. ఏమండి ఇది మీరు అడగబోయింది కదా. అది అంటే ఆడపిల్ల మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇంకైతే సెక్యూరిటీ కావాలి ఆడపిల్లకి. మగపిల్లలకు పర్వాలేదు కానీ ఈ సెట్లో షూటింగ్ అయ్యేంత వరకు అతను కూడానే ఉండేవాడు. ప్రతి షాట్కి పక్కకు తీసుకెళ్ళి డైలాగ్ చెప్పేవాడు ఆయన. అంత జాగ్రత్తగా చూసుకుని పెంచాడు ఆయన. అది తండ్రి ఇది బాగా మైండ్లో ఉండిపోయింది ఆవిడకి. తండ్రి శిక్షణ మొత్తం, ఇంక వేరే శిక్షణ అక్కర్లా. ఇది చేసిన తర్వాత 12 ఏడు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇంట్లో చదువుకుంది ఆవిడ. ఇంగ్లీష్ పెద్దగా వచ్చేది కాదు కానీ ఇక్కడ వరకు చదువుకుంది. ఇప్పుడు ఈ 12 ఏళ్ళు వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళి 5వ క్లాస్లో జాయిన్ అయింది. ఏంటంటే మాస్టర్ కూడా ఒప్పుకున్నాడు. ఈ బాలనటికి చాలా సినిమాలు చూశారు కదా వాళ్ళు, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా కొంచెం. ఆ ఇంపాక్ట్ పాపం చదువుకోలేకపోయింది ఈ షూటింగ్స్ వల్ల. అంటే ఎంత బిజీ అంటే అసలు ఖాళీ ఉండేది కాదు ఊరికి వెళ్ళడానికి కూడా. ఆ తర్వాత జాబ్కి రిజైన్ చేశాడు ఆయన ఫాదర్ కూడా. ఏమంటే ఇలాగ చేస్తుండగా స్కూల్లో 5th క్లాస్లో జాయిన్ అయింది. ఆ తర్వాత ఒక 3 ఏళ్ళు చదివేసింది. ఎంతవరకు వచ్చిందో అంతే, మిగతాది కంటిన్యూ చేయలే. చదివిన తర్వాత 15 ఏడు వచ్చింది. 15 ఏడు వచ్చిన తర్వాత అప్పటికే అవకాశం ఉంది కాబట్టి అందరూ వెతుకుతున్నారు కాబట్టి మలయాళంలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. 15 ఏడు వచ్చింది అంటే 3 ఏళ్ళు గ్యాప్. 3 ఏళ్ళు ఎడ్యుకేషన్ కొంచెం కవర్ చేసేసింది. మలయాళంలో కక్క అదే టైటిల్ కక్క అనే మలయాళం టైటిల్. ఈవిడ హీరో ఎవరనుకుంటున్నారు? రఘువరన్. రఘువరన్కి 23 ఏళ్ళు, ఈవిడికి 15 ఏళ్ళు. అప్పుడు అప్పుడే కాలేజీ నుంచి వచ్చి చేస్తూ ఫస్ట్ సినిమా హీరోగా వచ్చింది ఇతనికి. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య అసలు యంగ్ కపుల్ అంటే వీళ్ళే అనేలా అనిపించారు. ఆ రఘువరన్ని ఇన్ని చూస్తే చాలా చాలా లేతగా అతను ఉండేవాడు. ఈ అమ్మాయి కూడా 15 ఏడు ఉండేది. వచ్చిన తర్వాత కక్క అనే సినిమాలో చేశారు ఆవిడ. ఈవిడ బిజీ అయిపోయింది. రఘువరన్ తమిళకి వెళ్ళిపోయాడు.
అసలు ఒరిజినల్గా మలయాళీ, ఎవరో రఘువరన్. అవును. పాలక్కాడ్ జిల్లాలో కటంగుడు ఏదో ఇది ఊర్లో పుట్టాడు ఆయన, మలయాళీ ఒరిజినల్గా. కానీ ఈవిడ హీరోయిన్ ఎక్కువైపోయింది. ఈవిడ తెలుగమ్మాయి, అచ్చ తెలుగమ్మాయి, పక్కా తెలుగమ్మాయి, మన తెలుగమ్మాయి. ఇది తమిళ్లో బాగా బిజీ అయిపోయాడు ఆయన. 23-24 సంవత్సరాల వయసు అంటే విలన్ అంటే, ఆర్టిస్ట్ అంటే అక్కడ మంచి క్రేజ్ అప్పుడు. అప్పుడు క్రేజ్ అంటే ప్రాస్పరింగ్, ప్రామిసింగ్ ఆర్టిస్టులుగా పిలువబడ్డాడు ఎవరు, మన రఘువరన్. ఎడ్యుకేటెడ్, సంస్కారం, డైలాగ్ మాడ్యులేషన్, మేనరిజమ్స్లో చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగా ఈయన ఇటు వచ్చాడు. ఈవిడేమో ఇటు సంవత్సరానికి 15-16 సినిమాలు హీరోయిన్గా చేసేదండి ఈవిడ. దీన్ని బట్టి అంటే మలయాళంలో ఎక్కువ రోజులు చేయరు, 14-15 రోజుల్లో సినిమా అయిపోతుంది. బడ్జెట్లు తక్కువ ఉంటాయి అప్పట్లో మరీను, ఇప్పుడంటే కొంచెం చేస్తున్నారు కానీ అప్పట్లో మరీ ఎక్కువ అండి. సో సంవత్సరానికి 15-16 సినిమాలు చేసేసి తర్వాత ఇటు తమిళ్లో కూడా వచ్చింది. తెలుగులో ఎవరు గుర్తించలే ఇంతవరకు, అప్పటి వరకు, కొంతకాలం వరకు. అసలు తెలుగులో గుర్తించింది ఎప్పుడంటే 35th ఇయర్లోనే ఇప్పుడు రోహిణికి వచ్చిన తర్వాత అప్పుడు గుర్తించింది. అంటే ఇలా చేస్తుండగా ఇక తమిళ్లో వరుస సినిమాలు చేసేస్తున్నారు ఆవిడ. తర్వాత ఈ కొంతకాలం అయిపోయిన తర్వాత గుణశేఖర్ గారు ఈవిడ్ని ఒక మదర్ క్యారెక్టర్కి అడిగాడు, హీరోకి మదర్ క్యారెక్టర్ అడిగాడు. నేను చేయను. అప్పుడే మదర్ ఏంటంటే నేను 35 years, 34th year, నాకు 35th year, నేను మదర్ క్యారెక్టర్ చేయవేంటి, సారీ అని చెప్పి చాలా ఫ్రీగా తమిళ పిక్చర్ చేసుకుంటూ బాబుడు హీరో ఏదో ఉంది. అప్పుడు వచ్చింది నందిని రెడ్డి కూడా థింకింగ్ బాగుండేది అప్పుడు డైరెక్టర్గా, లేడీ డైరెక్టర్గా. ఈవిడ దృష్టిలో నానికి మదర్గా, నాని ఏమో ముక్కు ఇదిగా ఉంటుంది ఎవరని చూసింది, అబ్జర్వ్ చేసింది. డైరెక్టర్ మైండ్ అదే కదా. నానికి మదర్గా ఎవరైతే బాగుంటారో ఎవరిని పడితే ఆడనేసి మదర్ అని చెప్పేసి ప్రేక్షకులు చూపించడం ఇష్టం లేదు. కరెక్ట్గా మ్యాచింగ్ మదర్ ఎవరైనా ఆలోచిస్తే రోహిణి దొరికింది. కరెక్ట్గా రోహిణిని నానిని పక్కన పెడితే కరెక్ట్గా మ్యాచ్ అవుతారు. ఏమండి, వెళ్ళిన తర్వాత ముక్కు కూడా ఇద్దరికి మ్యాచ్ అవుతుంది. వెళ్ళి అడిగింది, నేను చేయను మదర్ క్యారెక్టర్, ఇప్పుడే చేసే గుణశేఖర్ గారికి చెప్పాను, నేను చేయను మదర్ క్యారెక్టర్ అని. కాదమ్మా, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, బాబుడి హెయిర్లో ఉన్నారు, మీరు విగ్గు పెట్టుకోను, మీ కొడుకు ఋషివరంతో ఎలా ఉంటారు, మీరు అలాగే ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు కదా, అంచేత అలాగా మాకు ఇది చేయండి అని చెప్పి ఇచ్చేసింది. సరే, ఇంతకుముందు మ్యారేజ్ గురించి చెప్తాను నేను. ఇది మదర్ క్యారెక్టర్ తెలుగు వర్షన్కి తర్వాత వస్తాను నేను. ఏమంటే ఇది గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని చేయక్కర్లా. 13 సంవత్సరాలు గడిచిన తర్వాత దాదాపుగా 83లోనే ఎప్పుడో మలయాళం కక్క ఈయన తమిళకి వచ్చాడు. ఆవిడ మలయాళం తమిళ చేస్తున్నారు. ఇలా అయిన తర్వాత ఇక్కడ తమిళ్లో చాలా సినిమాలు కలుసుకున్నారు. అప్పుడు ఫస్ట్ పిక్చర్లో చేసిన ఇంపాక్ట్ వీళ్ళిద్దరి మధ్య బాగా ఫ్రెండ్లీనెస్, అది వీళ్ళిద్దరు మాట్లాడుకున్న విధానం మర్చిపోలేవాడు. 13 సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక దీనికి వచ్చి ప్రపోజ్ చేశాడు ఆయన, ఎవరు, రఘువరన్. మనం ప్రపోజ్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి కూడా ఇతను ఎడ్యుకేటెడ్, డీసెంట్గా ఉంటాడు, డీసెంట్గా మాట్లాడతాడు, పైగా అతి మంచివాడు, మనుషులు గౌరవిస్తాడు. ఇవి అబ్జర్వ్ చేసింది ఆవిడ. రోహిణి కూడా తెలివైంది. ఏమండి, అబ్జర్వ్ చేసిన తర్వాత ఇతను నాకు పెర్ఫెక్ట్ అనుకుంది. ఈ అలవాటు తర్వాత తెలుస్తుంది ఆయన అలవాట్లేంటి. కానీ మనుషుల్ని గౌరవించటంలో మాస్టర్ అంటాడు రఘువరన్. సంస్కారవంతుడు బాగా. ఏ పక్క ఆర్టిస్టులు కానివ్వండి, లేకపోతే ఎవరిని కానివ్వండి, వేరే వాళ్ళని ఉండి, ఫ్యామిలీని కావండి, ఫ్యామిలీని కూడా గౌరవించేవాడట, తమ్ముళ్ళని, వాళ్ళని, వీళ్ళందరినీ. ఏమండి, ఇవన్నీ లక్షణాలు. పైగా ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది అతనికి, అన్నలు, తమ్ముళ్ళు, మదరు, అందరూ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. సో ఇది వీళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి మనం పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసి పెద్దవాళ్ళ చేత మాట్లాడించింది. ఊరికే వీళ్ళంతటి వీళ్ళు డిసిషన్ తీసుకోవాలి. పెద్దవాళ్ళు ఓకే అన్న తర్వాతే వాళ్ళ అనుమతితోటే పెళ్లి చేసుకున్నారు. 96లో పెళ్లి చేసుకున్నారు. 96లో పెళ్లి చేసుకున్న తర్వాత ఇక కుటుంబానికే నేను న్యాయం చేయాలి. ఈ సినిమాలు చేస్తే ఇప్పుడు మన బాలనటిగా చేసినప్పుడు అసలు చదువుకోవడానికి కూడా ఖాళీ లేకపోయింది కదా, ఇప్పుడు ఈ సంసారం కూడా మిస్ అవుతుంది నాకు అని చెప్పి సినిమాలు మానేసి ఈవిడ
కుటుంబాన్ని చూసుకుంటూ ఒక బిడ్డను కన్నారు. అతనికి ఋషివర్ణ అనే పేరు పెట్టారు. హ్యాపీగా సంసారం సాగుతుంది. సంసారం సాగుతుండగా ఇప్పుడు నేను చెప్పినట్టు, నేను రఘువరన్ దాంట్లో చెప్పినట్టు, ఈయనకి అలవాటు ఉంది. ఈ సోషల్ స్టేటస్ కోసం తాగటం అని బాగా ఈ సినిమా సెలబ్రిటీస్కి అలవాటే బాగా. ఈ రఘువరన్ గారికి ఏంటంటే రోజు ఈ క్యారెక్టర్ మీద బాగా కృషి చేసేవాడటండి. అంటే హోంవర్క్ చేసేవాడట. హోంవర్క్ చేసే సీరియస్ క్యారెక్టర్ ఉందనుకోండి, ఇంట్లో అనుకునేవాడు, ఇంట్లో బిహేవ్ చేసేవాడంట అలాగా, క్యారెక్టర్ లాగా. షూటింగ్ ఏదైనా వెళ్ళ ముందు సీరియస్గా మాట్లాడాలనుకోండి, ఏంటి అలా ఉన్నావు అని అక్కడ చెప్పాల్సిన డైలాగ్ ఇక్కడ చెప్పేవాడంట. ఇలాగా అంటే అంత సిన్సియర్గా క్యారెక్టర్ గురించి ఆలోచించే మనిషి రఘువరన్ గారు. దానికోసం ఈ ఒత్తిడి రిలాక్స్ అవ్వడానికి ఆయనకి కొంచెం మందు అలవాటైంది, డ్రింక్ అలవాటైంది. అంటే అది ఎంతవరకు అంటే మామూలుగా రెగ్యులర్గా అలవాటుగా కొద్దిగా తీసుకుంటే ఏం పర్వాలే, కానీ ఈయన కొంచెం ఎక్స్టెండ్ అయ్యేవాడు. దేనికని ఎక్కువ సినిమాలు చేసేసి ఎప్పుడైనా వాళ్ళకి ఏమవుతుందంటే అడ్డుకట్ట వేసేవాళ్ళు కూడా ఉండాలి. ఇప్పుడు రోహిణి అడ్డుకట్ట వేస్తుంది. ఆయనకి ఇదివరకు అలవాటు ఉంది సింగిల్గా ఉన్నప్పుడు. అతను ఎవరు అడిగా సంపాదించేవాడు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు కాదు. ఇది సైకాలజీ. ఆయన్ని ఏమంటానికి కూడా ధైర్యం చేసేవాడు కాదు అనుయాయులు. తమ్ముళ్ళు కానివ్వండి, ఎవరు కానివ్వండి, అన్నగారు ఏం చేస్తారో ఏం చేయలేరు. తమ్ముడు కూడా అచ్చం రఘువరన్ లాగానే ఉంటాడు. ఆయన బెంగళూరులో ఉన్నాడు. రమేష్ వరన్ అతని పేరు. ఇతని పేరు రఘువరన్. అంటే రామలక్ష్మణ్ లాగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. రాముడు, ఆయన లక్ష్మణ్ లాగా. ఇలా అయిన తర్వాత కొంతకాలం అయిపోయింది. అలాగా కొడుకు పుట్టిన తర్వాత తండ్రి దగ్గరికి ఆ టైంలో వెళ్ళాలంటే తండ్రి దగ్గరికి ఋషివరన్ భయపడుతూ ఉండేవాడు. ఇది అబ్జర్వ్ చేసింది ఋషిల, చెప్పి చూసింది. ఎందుకు అనవసరంగా దీంతో ఆరోగ్యం పాడు చేసుకోవటం, ఈ టెన్షన్ అంతా ఎందుకు అనవసరంగా అని చెప్పి చూసింది. మానేస్తాను అనేవాడు. పాపం వీళ్ళిద్దరు వీళ్ళిద్దరంటే ఇష్టం. పైగా ఇంకొక అలవాటు లేదు, ఇంకొక ఆడదాని ఊసు లేదు అతనికి. అలవాటు ఇది లేదు. భార్య అంటే భార్యని గౌరవించేవాడు, బిడ్డ అంటే ఎంతో ప్రాణం. ఇలా ఉంటున్న సంసారంలో వీళ్ళిద్దరి మధ్య క్లాష్కి ఇది కారణమైంది. మందు కారణమైంది. ఏం చేద్దంటే అతను వచ్చి రాగానే కూర్చుని తాగటం, తర్వాత దీనికి ఇది ఇవ్వకపోవటం, ఈవిడ భరించలేకపోవటం, ఇలాగ కొంతకాలం జరిగింది. కొంతకాలం క్లాషెస్ అయిన తర్వాత ఇక లాభం లేదనుకోండి, నువ్వు ఇచ్చేస్తున్నావా లేదా అంటే ఆయన ఏదో ఆవేశంలో ఏదో అన్నాడు. ఆయన అంటారు కదా, క్లాష్ వచ్చినప్పుడు నువ్వు లేకపోతే నేను ఉండలేనా అనేదో ఒక సందర్భం నాటిది వస్తే ఈవిడ విడాకులకి అప్లై చేసింది. ఎందుకు అప్లై చేసిందంటే కొడుకు కోసం. పుట్టింది ఒక్క కొడుకు. పోనీ 2-3 ఉంటే పోనీ ఆలోచించేదేమో ఆవిడ. అంటే రోహిణి కూడా తొందరపడకుండా ఉంటే బాగుందని అనిపించింది అప్పట్లో మాకు. ఎంచేతంటే రఘువరను అంత చెడ్డవాడు కాదు. అంటే బై హుక్ ఆర్ క్రుక్ మార్పించాల్సిందేమో అని అనిపించింది అందరిని పిలిపించి. అంటే పెద్ద మనుషు అందరిని పిలిపించి కొంచెం ఇది పెట్టిస్తే రోహిణి కూడా కొంచెం ఓర్పుగా ఉంటే బాగుండేది అనిపించి. కానీ ఇప్పుడు ఆవిడ చెప్పిన కొడుకు కోసం అయినా కూడాను దానికోసం వేరే మార్గాలు ఉన్నాయేమో అనిపించింది. విడాకులే ఇది కాదు. ఎంచేతంటే రఘువరను వేరేగా తిరిగేవాడు కాదు. పోనీ వేరేగా కాంటాక్ట్స్ పెట్టుకుని వేరేగా తిరిగేవాడు అయి ఉంటే పోనీ యూ కెన్ టేక్ దట్ సీరియస్ డెసిషన్. కానీ అంత కాదని అనిపించింది. వాళ్ళ అన్నయ్య కూడా అన్నాడు, బాలాజీ కూడా, రోహిణి కూడా కొంచెం తగ్గుంటే బాగుండేదేమో అన్నాడు. ఎవరు చెప్పడానికి లేదు. ఆ అమ్మాయి హీరోయిన్ టాప్ ఇది అయిపోయింది. టాప్ బాలనటి నుంచి దాదాపుగా 250-300 సినిమాలు అప్పటికి వచ్చేసినాయి. ఇలా వచ్చేటప్పటికి అందరూ బాధపడ్డారు రఘువరన్ విడిపించారు. ఎందుకంటే తన పాటికి తను తాగుతూ ఉండేవాడు. కాకపోతే ఫ్యామిలీలో అలా తాగుతూ ఉంటే భరించలేకపోయింది భార్య. ఏ భార్య భరించలేదులేండి, నో డౌట్. తర్వాత కొడుకుని తండ్రి దగ్గర వెళ్ళటానికి భయపడేవాడు. ఈ పరిస్థితులను చూసిన తర్వాత ఆవిడ దాదాపు 96లో పెళ్ళైంది కదండి. 2008లో అంటే అంతకుముందు 6 నెలల ముందు అప్లై చేసింది. 2008లో విడాకులు వచ్చేసి సెపరేట్ అయిపోయింది. మరి పిల్లాడు ఎవరు తన వైపు తెచ్చుకుంది. తల్లికే ఇస్తారు పిల్లాడిని. పిల్లాడి పోషణ ఇచ్చేంత తల్లి అవసరం చాలా ఉంటుంది పిల్లాడికి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా అప్సెట్ అయిపోయాడు రఘువరన్.
ఎందుకంటే ఇంకొక ఇది లేదు పాపం అతనికి. చాలా ప్రేమగా చూసుకునేది రోహిణి. రఘువరన్ కూడా చాలా ప్రేమగా చూసుకునేవాడు బిడ్డనిను, భార్యని. అంటే ఇలా పరిణమిస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలే పాపం. ఓకే. ఆయన ఎక్స్పెక్ట్ చేయకుండా అలా అయిపోయాడు. పైగా ఇతనికి సంగీతం అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పాను కదా. సంగీతం తెలిసిన వాళ్ళకి ఎప్పుడు ఆర్ద్రహృదయం ఉంటుందండి. దుర్మార్గులు కాలేరు వాళ్ళు ఎప్పుడు. మనసు చాలా బాగా ఉంటుంది వాళ్ళకి, సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇది ఒక్కసారిగా అప్సెట్ అయిపోయాడు. ఇంకా అప్సెట్ అయిపోయి ఈవిడితో పెళ్ళైన తర్వాత కొన్ని హుషారుగా ఉన్నప్పుడు కొన్ని పాటలు రాసి కంపోజ్ చేసి అలా పెట్టుకున్నాడు. తర్వాత రిలీజ్ చేద్దామని పాటలు. తను లండన్లో చదివాడని చెప్పాను కదా రఘువరన్. ట్రినిటీ కాలేజ్, మ్యూజిక్ కాలేజీలో లండన్ చదివి పియానో నేర్చుకున్నాడు. అప్పుడు కంపోజ్ చేసి 6 పాటలు అలా రెడీగా చేసుకున్నాడు. ఇప్పుడు దీని తర్వాత చెప్తాను దానికి ఏం జరిగింది. అయిన తర్వాత విడాకులు అయిపోయిన తర్వాత కొడుకుని వారానికి ఒకసారి చూడొచ్చు, ప్రతి శనివారం లేకపోతే ఆదివారం చూడొచ్చు అని చెప్పి కోర్టు ఇది ఇచ్చింది. రిక్వెస్ట్ చేశాడు ఇతను, నేను ఉండలేను, కొడుకు లేకపోతే ఉండలేను, ప్లీజ్ నన్ను ఇచ్చేయండి అని. కాదు, ఈవిడ బాగా ఫైట్ చేసింది. లేదు, ఆయన 2 రోజులు ఉంటేనే ఆయనతో ఉంటే ఆయన తాగుతూ కూర్చుంటారు, ఇలా ఆ అలవాట్లు కూడా కుర్రోడికి అభ్యాస్తే అని ఈవిడ కంటెక్ట్ చేసింది. తర్వాత తల్లి దగ్గరే ఉండటానికి, ఒక్కరోజు చూడటానికి ఆయన ఇచ్చేసేది. ఆ ఒక్కరోజు కూడా నాన్న అంటూ అప్ప అంటూ వెళ్ళి ఆయన కౌగిలించుకునేటప్పటికి కళ్ళనీళ్ళతో ఈ కొడుకుని కౌగిలించుకుని నాకు దూరం అయ్యాడన్న బాధతో కుర్రాడితో ఏం మాట్లాడతాడు, అలా చేసేవాడు. ఆయన బాధపడేవాడు. ఇంచేత మనుషులు అంటే బాగా ఇష్టం ఆయనకి, రిలేషన్స్ అంటే ఇష్టం, సంప్రదాయం అంటే ఇష్టం. ఇన్ని ఉన్నాయి ఆయనకి. ఏమండి, అంతే. ఇంకొక దారి కానీ, ఇంకొక చూపు కానీ, ఇంకోటి అతనికి ఏమీ ఎక్సెప్ట్ ఈ వీక్నెస్ తప్ప. ఈ ఒక్క వీక్నెస్ చాలు. అలా ఉంటున్న పరిస్థితిలో ఇప్పుడు 2008 నుంచి ఆయన ఏమైపోయాడంటే ఇంకా అప్సెట్ అయిపోయి తాగుడు ఎక్కువ మొదలుపెట్టి ఒంటరిగా ఉన్నాడు. చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అన్నలు తమ్ముళ్ళు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది. ఓకే. ఎవరి ఫ్యామిలీ వాళ్ళు, భార్యలు పిల్లలు వాళ్ళతో వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ ఉండి ఇచ్చేయలేరు కాబట్టి ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు. కొన్ని జాబ్స్ ఉన్నాయి వాళ్ళకి. బెంగళూరులో ఉండేవాడు ఒక తమ్ముడు. ఇలా ఉంటుండగా ఒంటరిగా ఉండటం వల్ల, పని వాళ్ళే ఉండటం వల్ల మరీ ఎక్కువైపోయింది తాగుడు ఎక్కువైపోవటం, తిండి తినకపోవటం. తిండి మీద ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందండి? ఒక పక్కన బాధ, కొడుకు దూరం అయ్యాడని బాధ, భార్య దూరం అయిందని బాధ. ఈ బాధతోటి తిండి తినటం మానేశాడు. తిండి తినటం మానేస్తే డయాబెటిక్ అటాక్ అయింది. డయాబెటిక్ అటాక్ అయిందని తెలుసుకోలేకపోయాడు. అంటే రెగ్యులర్ చెకప్స్ ఉండాలి కదండి, ఆ రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళలేకపోయాడు రఘువరన్ గారు. ఇలాగా 1 కాదు 2 కాదు 4 సంవత్సరాలు బాధపడ్డాడు. సినిమాలు చేస్తా ఉన్నాడు, ఏదో మామూలుగా చేస్తున్నాడు. పైగా ఆ సినిమాలు చేయటంలో సిన్సియర్గానే అటెండ్ అయ్యేవాడు డేట్స్కి. ఎస్పెషల్లీ రజనీకాంత్ తోటి, వీళ్ళతో బాగా ఇదిగా ఉండేవాడు. ఒక్క కమల్ హాసన్తో చేయలేదు తప్ప మిగతా హీరోలందరితోటి రఘువరన్ గారు చేశాడు. తెలుగులో అయితే చిరంజీవి గారితో, నాగార్జున గారితో అందరితో చేశాడు ఆయన. అది తెలుసు, మనం చెప్పుకున్నాం. సో ఇలా చేస్తూ ఉండేటప్పటికి 2012 వచ్చేటప్పటికి ఒంటరిగా ఉండి ఇన్నాళ్ళు తాగి 4 సంవత్సరాలు కూడా ఎక్కువైపోయి, తాగుడు ఎక్కువైపోయి, డయాబెటిక్ పెరిగిపోయి, లో బీపీ వచ్చేసి ఇలా ఉంటుండగా ఒకసారి అప్సెట్ అయ్యి చెస్ట్ పెయిన్ వచ్చేసింది. ఒకరోజు రాత్రి 2012లో హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఈ షుగరు పెరిగిపోయి, షుగరు దీనికి కంట్రోల్ లేక, ఇది లేక హార్ట్కి ఇది వచ్చేసి హార్ట్ అటాక్తో 2012లో చనిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత సరే భార్యగా తను ఎమోషనల్ అయింది చనిపోయాడని. ఇంచేదంటే ఆవిడకి భర్త మీద కోపం ఏం లేదు. ఈవిడ సిన్సియరే, ఆయన సిన్సియరే, భార్యాభర్తలుగా. కొంతకాలం ఎమోషనల్ అయిన తర్వాత తన జ్ఞాపకంగా ఏం చేయాలి, అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తన జ్ఞాపకంగా ఏం చేయాలని చెప్పేసి ఆయన పాటలు కంపోజ్ చేశారు కదా, వాటిని తీసుకొచ్చి సీడీ చేయించి, ఫినిష్ చేయించి, రికార్డింగ్ రూమ్లో చేయించి సీడీ చేసిన తర్వాత రజనీకాంత్ గారికి ఫోన్ చేసింది. మీరే దీన్ని మా వారికి మీరంటే బాగా ఇష్టం, గౌరవం, అంచేత మీరు దాన్ని ఓపెన్ చేసి ఆయనకి ఇష్టమైన కొడుక్కి మీరు ఫస్ట్కి సీడీ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. అయ్యయ్యో, నేను ఇది అంటే ఇండస్ట్రీ మొత్తం వచ్చింది అంత్యక్రియలకి. వచ్చిన రజనీకాంత్ గారు అప్పుడు లేరు.
ఫారెన్లో ఎక్కడ ఉన్నారు. అంచేత ఆ లేని లోటు తీర్చాలని చెప్పేసి ఆయన ఇమ్మీడియట్గా ఈ కార్యక్రమానికి ఎంత పనున్నా కూడా ఒప్పుకుని ఆ దీంట్లో సీడీ ఇచ్చి కొడుకు ఇచ్చాడు. కొడుకు అచ్చం కూడా ఇతనిలాగా ఉంటాడు, మన రోహిణి లాగా ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే తాతలాగా ఉంటాడు అతను. ఓకే. రోహిణి ఫాదర్ ఫేస్ కదా, చాలా బ్రహ్మాండంగా ఉంటాడు. అమెరికాలో చదివిస్తుంది ఇప్పుడు. ఏ భర్త పోయిన తర్వాత ఏ కొడుకు కోసం అయితే తను భర్త నుంచి విడిపోయిందో ఆ కొడుకు భవిష్యత్తు కోసం, అతను చదువు కోసం అమెరికా పంపించి చదివిస్తుంది. సో తల్లిగా తన బాధ్యత నెరవేరుస్తుంది. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆయన పోయిన తర్వాత ఇంకా ఎంగేజ్లోనే ఉంది అప్పుడు ఆయన 2008లో. అంటే ఇప్పటికి దాదాపు 17 ఏళ్ళు అయిపోయింది ఆయన పోయి. అయినా కూడా రోహిణి ఇంకొక మ్యారేజ్ సైడ్ కానీ ఇంకో ఇది సైడ్ కానీ ఆలోచించాల. ఎందుకంటే అప్పుడు దీన్ని బట్టి రోహిణి కూడా సిన్సియరే, తన కొడుకు కోసమే బయటకు వచ్చిందని మనం భావించవచ్చు. అంటే ఇందులో విశ్లేషణ చేయాలి కొంచెం. వీళ్ళు మాటికి విడాకులు తీసేసుకుంటారు సినిమా వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధం ఇది. ఏమండి, అది చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పానే గుణశేఖరు తల్లి క్యారెక్టర్ వచ్చిందని, అది వచ్చింది. అది వస్తే అంటే ఇప్పుడు నందిని రెడ్డి ఇప్పుడు కొడుకుని ఇచ్చేస్తూ ఫ్రెండ్లీగా ఉంటూ బాబుడు హెయిర్ తోటి ఉంది ఒకప్పుడు. మీరు ఇలాగే ఉండండి, మీరు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేసే క్యారెక్టరు అలా మొదలైందని సినిమాలో. నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను. నాని హీరో. నానికి మీరు మదర్గా చాలా బాగుంటారు, అందుకని యాప్ట్గా ఉంటారని ఒక ఫోటో చూపించి, అది మీరు ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదంటారా, డైరెక్టర్గా మీరు కూడా క్రియేటివ్ ఇది ఉన్నారు కదా, రాస్తూ ఉంటారు కదా అని చెప్పి అడిగింది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో లేడీ డైరెక్టర్కి యాక్సెప్ట్ చేసింది. అలా మొదలైందికి నానికి మదర్గా యాక్సెప్ట్ చేసింది. ఓకే. ఒరిజినల్ విగ్గు లేదు, ఎలా ఉందో బాబుడు హెయిర్ ఉంటే అది మోడర్న్ బ్రదర్, ఫ్రెండ్గా భావించే కొడుకు బ్రహ్మగండి. అక్కడి నుంచి వరుసగా మదర్ క్యారెక్టర్స్ వేయటం మొదలుపెట్టింది. తర్వాత ప్రభాస్కి దీంట్లో బాహుబలిలో మదర్గా వేసింది నాట్ క్యారెక్టర్. ఏమండి, ఇలా చేస్తుండగా సేతుమాధవన్ అనేవాడు ఆయన అంతకుముందే, దీనికంటే ముందు సేతుమాధవన్ ఈవిడికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఎప్పుడంటే సేతుమాధవన్ అనే మలయాళం డైరెక్టరు, మలయాళంలో ఈవిడ బాగా హీరోయిన్గా సినిమాలు చేసింది కాబట్టి ఈవిడ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసు కాబట్టి స్త్రీ అనే సబ్జెక్ట్ తీసుకుని ఆయన ఇచ్చేసాడు, ఆయన సినిమా తీశాడు. అది నేషనల్ అవార్డు వచ్చింది, ఇది వచ్చింది, ఏది నంది అవార్డు కూడా వచ్చింది. సో ఆవిడకి అంత పెర్ఫార్మెన్స్. ఇక తమిళనాడు స్టేట్ అవార్డు తమిళ్లో చాలా దాదాపుగా అన్ని లాంగ్వేజ్లు కలిపి అక్కడ 80 పిక్చర్లు చేసింది, మలయాళమును తమిళ కలిపి. అది చేస్తూ తర్వాత ఈవిడ ఒక క్రియేటర్, ఈవిడికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే బాగా ఇష్టం. అప్పుడు సింగీత శ్రీనివాసరావు గారి దగ్గర వెల్కమ్ ఒబామా అనే సినిమా తీశాడు ఆయన. వెల్కమ్ ఒబామా అంటే సబ్జెక్ట్ చెప్పాను, సంగీతం గారిలో చెప్పాను నేను. అదే ఇది మన బిడ్డని ఫారెన్ వాళ్ళు వచ్చి మన దీన్ని తీసుకుని సరోగసి అండి, అంటే ఆ సరోగసి మీద ఈయన వ్యతిరేకంగా సినిమా తీశాడు, వెల్కమ్ ఒబామా అంటూ. అంటే మీ బిడ్డను కంటాం రండి, మేము ఆ కడుపులు అద్దెకిస్తామని చెప్పి అన్నట్టు దాని మీద వ్యతిరేకతతోటి సంగీత శ్రీనివాసరావు చేస్తే రోహిణి అసిస్టెంట్ డైరెక్ట్గా చేసింది. ఆయన దగ్గర ఎలా రాయటం, ఇన్ని సినిమాల అనుభవంతో కథ ఎలాగ రాయాలి, స్క్రీన్ ప్లే ఎలా రాయాలి అని ఆలోచించి ఒక తమిళ పిక్చర్ని కూడా డైరెక్ట్ చేసింది ఆవిడ. ఓకే. ఆ తర్వాత అప్పటికి రిలీజ్ అవ్వలేదు, ఆ తర్వాత రిలీజ్ అయి ఉంటుంది, మనకు తెలియదు, అది ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం. ఏమండి, తమిళ పిక్చర్ డైరెక్ట్ చేసి తన టేస్ట్ ప్రకారం చేస్తుంది. ఇప్పుడు కూడా ఆవిడ కొడుకు అక్కడ అమెరికాలో ఉన్నారు కాబట్టి ఈవిడికి బ్రహ్మాండమైన సినిమాలు తమిళ మలయాళం కలిపి బ్రహ్మాండ మదర్ క్యారెక్టర్స్, ఇవి క్యారెక్టర్స్ బాగా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది అక్కడ. ఇటు తెలుగులో ఇప్పుడు 3 లాంగ్వేజ్లు, తెలుగు, తమిళ, మలయాళంలో కూడా ఈవిడ ఎస్టాబ్లిష్ అయిపోయి యంగ్ మదర్స్ ఇంకెవరు లేనట్టుగా ఇది చేసింది. ఇకపోతే ఈవిడకున్న అదర్ క్వాలిటీ ఒకటి చెప్పాలి. ఈవిడ వాయిస్ నచ్చి నాగార్జున గారు ఇచ్చేశారు కదా సినిమా గీతాంజలి, మణిరత్నం గారు గీతాంజలి తీశారు కదా, దానికి గిరిజ అనే అదర్ లాంగ్వేజ్ అమ్మాయి యాక్ట్ చేసింది. ఆ అదర్ లాంగ్వేజ్ అమ్మాయి వేస్తే దీనికి డబ్బింగ్ ఎవరు చెప్తారంటే అందరూ రాటన్ వాయిస్లు ఉన్నాయి ఇక్కడ.
రాటన్ వాయిస్లు అంటే చాలా సినిమాలకి డబ్బింగ్ సినిమాలకి చెప్పేసి ఉన్నారు. ఫ్రెష్నెస్ లేదు. ఆ ఫ్రెష్నెస్ లేకపోతే ఆ వాయిస్కి ఆ అమ్మాయికి చిన్న పిల్ల, అమాయకంగా పలికే పిల్ల, ఆ పిల్లకి వాయిస్ మ్యాచ్ ఎవరైనా ఆలోచిస్తే రోహిణి దొరికింది. ఓకే. ఎవరో సజెస్ట్ చేశారు రోహిణి బాగుంటుందని చెప్పి. బాగుంటుందని చెప్తే ఆ అమ్మాయిని అడిగారు. నేను డబ్బింగ్ చెప్పడం ఏంటి? నో, ఐ డోంట్ అదంది ఈవిడ. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఫిక్స్ చేసేస్తారు నన్ను, ఇక నన్ను ఆర్టిస్ట్గా ట్రీట్ చేయరు అని చెప్పేసి, అంటే అప్పుడే ఒక అవగాహనకు వచ్చేసింది ఈవిడ సినిమా పరిశ్రమ మీద. అదే బాలనటిగా చేయటంతో బాగా ఎంతమంది డైరెక్టర్లు అండి, ఎంతమంది పిక్చర్లు, ఎన్ని పిక్చర్లు, అన్ని లాంగ్వేజెస్ చేస్తుంటే ఇది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆవిడ గీతాంజలికి చెప్పింది, ఓయ్ మన ఇద్దరు లేచిపోదావా, ఇంకొక డైలాగ్ గుర్తుంది కదా, ఇలాంటి డైలాగులతోటి బాగా నచ్చింది. ఆ తర్వాత ఇక ఆ ఒక సినిమా చెప్తానని చెప్పింది. తండ్రి బతిమాలాడు, అమ్మా ఈ డబ్బింగ్ చెప్పడం వల్ల ఒక ఉపయోగం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్టులు యాక్ట్ చేస్తారు కదా, నువ్వు యాక్ట్ చేసినట్టే మళ్ళీ డబ్బింగ్ చెప్తే నువ్వు ఇది అంచేత అందులో వేరియేషన్స్, ఏ డైరెక్టర్, పైగా మణిరత్నం గారు పెద్ద డైరెక్టర్, ఆయన ఎలా ట్రీట్ చేశాడు, డైలాగ్ ఎలా చెప్పిస్తాడు, ఇవన్నీ తెలుస్తుంది, నువ్వు డబ్బింగ్ చెప్తే మంచిదని, డబ్బింగ్ దాన్ని ఏం తేలిగ్గా తీసుకోక్కర్లేదని కన్విన్స్ చేశాడు ఫాదర్. అంటే అది ఇదిలాగా అయితే అప్పుడు అక్కడి నుంచి ఆవిడ ఒప్పుకొని చేసింది గీతాంజలి. విపరీతమైన ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చేసింది రోహిణి గారికి. వచ్చిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ ఇది తెలిసింది కూడా ఉన్న రామ్ గోపాల్ వర్మ సినిమా శివలో అమలకి తెలుగులో డబ్బింగ్ చెప్పమని అడిగారు. నేనెందుకు చెప్తాను డబ్బింగ్ చెప్పాను అది, చెప్పాల్సిందే కొంచెం అని రిక్వెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో నుంచి కబుర్ మీద కబుర్లు వస్తున్నాయి, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వస్తుంటే సినిమా చూపించండి చూస్తానని చెప్పినప్పుడు మరి అంటే నాగార్జున గారి ఇది కదా, మరి ఇది స్టూడియో కదా నాగేశ్వరరావుది, సినిమా చూపించండి అంది. అప్పుడు సినిమా వేసి చూపించారు వాళ్ళకి. ఆ 2 రోజులు చూపించిన తర్వాత అయ్యో బాగుంది, ఇది తిని కూడా వదిలిపెట్టకూడదు, అమల క్యారెక్టర్ అమలకి దాంట్లో కూడా డబ్బింగ్ చెప్పింది. అక్కడి నుంచి ఇలాంటి ఆర్టిస్టులందరికీ అంటే దాంట్లో కూడా ఆర్ట్ని వెతుక్కుంది ఆవిడ. నా సినిమాలకి ఏమీ లోటు లేదు, అక్కడి నుంచి ఇటు మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ బాగా వచ్చినాయి ఈవిడికి. అంచేత కళ్ళతో ఇది పలికించగలదు, వాయిస్ తోటి ఇది చేయగలదు. ఇలా చేస్తూ ఇప్పుడు ఆవిడ రైటింగ్ మీద కథలు రాస్తూ, దర్శకత్వం వైపు కూడా ఆవిడ అడుగులు వేస్తూ, నటిగా కూడా చాలా సంతృప్తిగా 3 భాషల్లో సినిమాలు చేస్తున్నారు ఆవిడ. 3 భాషల్లో సినిమాలు చేస్తూ అలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే కొడుకు భవిష్యత్తు కోసం ఆవిడ ఇది అయింది తప్ప, ఆవిడ ఇంకోసారి పెళ్లి చేసుకోవాలని కానీ, అందరిలాగా ఇంకొక రిలేషన్ పెట్టుకోవటం కానీ ఇది మనం గ్రహించాలి. ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తల మధ్య బంధంలో ఇది గ్రహించాలి. ఇటు ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత 4 సంవత్సరాలున్నా కూడా రఘువరన్ ఇంకో అమ్మాయి గురించి ఆలోచించాల. ఆయన చనిపోయిన తర్వాత ఈవిడికి అవకాశం ఉండి కూడా ఈవిడ కూడా ఇంకొక మగాడి గురించి, ఇంకొక పెళ్లి చేసుకున్న గురించి ఆలోచించాలి. ఇది చాలామంది అమ్మాయిలకు కానీ, హీరోయిన్స్కి కానీ, ఎవరికి కానీ చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. అంటే ఒక సంప్రదాయ స్త్రీ, ట్రెడిషనల్ స్త్రీ, ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా ఏమిటో ఇచ్చేయాలనే దానికి ఉదాహరణ ఈ దంపతులు. అది రోహిణి.